రాష్ట్రంలో నిప్పుల కుంపటి అనే కథనం చూద్దాం. నిజామాబాద్ జిల్లా మెండోరలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఆదిలాబాదు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో 45.9 డిగ్రీల మేర రికార్డ్. మొత్తంగా 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు. చూడండి, నిప్పుల కుంపటిగా మారింది రాష్ట్రం. ఎలా అంటే 46 డిగ్రీల పైగా ఎండ సంపులు చంపుతూ ఉంది. కాబట్టి పెద్దలు, చిన్నలు, వృద్ధులు ఎవరైనా కావచ్చు, మధ్యాహ్నం 12 తర్వాత ఎవరు కూడా దయచేసి బయటికి రాకండి. ఎందుకంటే మళ్ళీ 10 ఏళ్ల కిందట ఉన్న టెంపరేచర్ మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా వేడి వాతావరణం అనేది నిప్పులు కుంపటిగా తయారైంది. కాబట్టి ఆలోచన చేయండి. ఏ పనులున్నా మధ్యాహ్నం 11 లోపే చూసుకోండి, మళ్ళీ ఈవినింగ్ 3 తర్వాత చూసుకోండి. రాష్ట్రం నిప్పులు కుంపటిలా మలిసిపోతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో రెడ్ అలర్ట్లోకి వెళ్ళిపోయింది. 2016 ఏప్రిల్ 26న మంచిర్యాల జిల్లా దండపల్లిలో 48.8 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదు కాగా, మళ్ళీ 10 ఏళ్లకు సోమవారం ఎండ తీవ్రత 46 డిగ్రీల మార్కును టచ్ చేసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో మెండోరాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల కిందట ఉన్న రికార్డ్ అనేది మళ్ళీ ఇప్పుడు మే నెల రాముందుకే ఏప్రిల్లోనే నమోదైందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు, హెచ్చరిస్తున్నారు కూడా. రెడ్ అలర్ట్ని ప్రకటించింది. నిప్పుల కుంపటిలాగా మారబోతా ఉంది రాష్ట్రం. జాగ్రత్త వహించండి. అప్పుడు 10 ఏళ్ల కిందట 48 డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రత మే నెల రాముందుకే 46 డిగ్రీలకు వచ్చింది. కాబట్టి ముందు కూడా ఇంకా చాలా ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి రెడ్ అలర్ట్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మెండోర్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలా, నిర్మల్ జిల్లా అక్కాపూర్, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్లోని 48 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా బుద్దేశ్పల్లి, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం, సిరియాల జిల్లా భీమవరంలో 48.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా ఇందుర్తి, నల్గొండ జిల్లా దామరచర్లో 45.6, సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 45.2, సిద్దిపేట జిల్లా చిట్యాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మెదక్ జిల్లా కుల్చారంలో 44.6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురంలో 44.3, సూర్యాపేట జిల్లా చీదల్లో 44.2, హన్మకొండ జిల్లా కాజీపేటలో 44 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి. జనగామ, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాలో 43.9, ములుగు, నాగర్ కర్నూలు, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 43.6, గద్వాల, ఖమ్మం జిల్లాలో 43.5, మహబూబాబాద్, వరంగల్ 43.4, జయశంకర్, భూపాలపల్లి 43.2, మహబూబ్నగర్ 43.1, రంగారెడ్డి జిల్లాలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 42.5, వనపర్తిలో 42.3 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు ఉన్నాయి. సో ఒక్కసారిగా మారిన వాతావరణం. హైదరాబాద్ సిటీ పరిధిలోని ఎండలు దంచుకొట్టినాయి. అత్యధికంగా చంద్రయానగుట్టలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్జిఓస్ కాలనీ, సరూర్ నగర్, రాజేంద్ర నగర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సీతాపల్లి మండలంలో 42.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్లో వికారాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, రాజన్న, సిరిసిల్ల, మహబూబ్ నగర్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలో మధ్యాహ్నం 3 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి చల్లబడింది. పలు చోట్ల తేలికపాటి జల్లాలు కూడా కురిశాయి. అక్కడక్కడ ఎండ దంచుకొట్టినా మళ్ళీ ఒక్కసారిగా మధ్యాహ్నం 3 తర్వాత వాతావరణం చల్లబడి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిశాయని చెప్పేసి ఆ వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. సరే, వారం పాటు ఎండలు ఎలా ఉంటాయనేది వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. చూద్దాం. రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మరోవైపు సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వడగండ్లు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా సోమవారం విపరీతమైన ఎండలు కొట్టినా ఉక్కపోత తక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ని ప్రకటించడం జరిగింది. సరే, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినా మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం అధికంగా టెంపరేచర్ నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం 12 తర్వాత అస్సలు బయటికి రావద్దు. ఎందుకంటే ఎండ తీవ్రతతో ఎండ దెబ్బ కొట్టే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కానీ ప్రతి అర్ధగంటకు గంటకు ఒకసారి వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. ముఖ్యంగా జ్యూసులు అలాంటివి ఎక్కువగా తీసుకోండి.
ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండలకు ఎవరిని ఎబ్బైతే మీ కుటుంబమే ఇబ్బంది పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మధ్యాహ్నం 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కానీ అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రాకుండా ఉండండి. ముఖ్యంగా మా చౌరస్తా టీవీ నుంచి మీకు చెప్పే విషయం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరీ చెప్తున్నా, మీరు బయటికి రావద్దు. మీ యొక్క కుటుంబాన్ని మీరు జీవితాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.